సమర్పించారు. ఇది పోయిన వారం జరిగిన సంగతి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక నివేదికను సమర్పించారు. ఏమని సమర్పించారంటే, ఒక విషయంలో భారతదేశము నంబర్ 1 పొజిషన్లో ఉందయ్యా అని అన్నారు. ఒక విషయంలో భారతదేశము నంబర్ 1 పొజిషన్లో ఉందయ్యా అనగానే ఏంటో కూడా తెలియకుండా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎవరు కొట్టట్లేరేంటి? అబద్ధపు సమాచారము స్ప్రెడ్ చేసే విషయంలో భారతదేశం నంబర్ 1 పొజిషన్లో ఉందని చెప్పి బట్టబయలు చేసింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే విషయంలో ప్రపంచ దేశాలలో భారతదేశం నంబర్ 1 పొజిషన్లో ఉంది అని వరల్డ్ ఎకనామిక్, నేను పేరుతో సహా ఎందుకు చెప్తున్నానంటే మీరు గూగుల్ చేసి చూసుకోవచ్చు. ఎందుకు ఇంత దరిద్రమైన స్థితిలో వచ్చేసింది మన దేశం? ఎందుకు అనంటే, మన దేశానికి 70-75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా, 80 సంవత్సరాలైందా? 80 సంవత్సరాలకి దగ్గరలో ఉందనుకుంటున్నా. 80 సంవత్సరాలకు దగ్గరలో మన స్వాతంత్రాన్ని పెట్టుకున్నా కూడా మన దేశం ఏ కేటగిరీలో ఉందో తెలుసా? ప్రపంచ దేశాలన్నీ కూడా 3 కేటగిరీస్లో ఉంటాయి. ఒకటి డెవలప్డ్ కంట్రీ, ఇంకొకటి అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇంకొకటి డెవలపింగ్ కంట్రీ. అంటే ప్రగతి సాధించిన దేశాలు, ప్రగతి సాధిస్తున్న దేశాలు, ప్రగతి సాధించలేక ఇంకా వెనకబడి ఉన్న దేశాలు అని యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలలో ఉంటున్న 200 పైచిలుకు దేశాలన్నింటినీ కూడా 3 కేటగిరీస్లో పెట్టిందండి. మన దేశము 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చినా 1960 సంవత్సరం వరకు లేకపోతే 70 సంవత్సరం వరకు అండర్ డెవలప్డ్ కంట్రీగా ఉంటూ గత 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి 3rd ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి వచ్చింది. అంటే అండర్ డెవలప్డ్ నుండి డెవలపింగ్, ఇంకా ప్రగతి మనం సాధిస్తున్నాము, అది కంప్లీట్ కాలే, ఇంకా ప్రగతి సాధిస్తున్నాము అనే దేశంలో ఆ కేటగిరీలోకి వచ్చింది. మనకన్నా తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాలు శతాబ్ది ఎక్స్ప్రెస్ లాగా డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళిపోయాయి. 1990లో ఇండిపెండెన్స్ వచ్చిన దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, లేకపోతే ఇంకా వేరే కంట్రీస్ కానీ, ఇలాంటి దేశాలు డెవలప్డ్ కంట్రీస్ జాబితాలో వచ్చేసాయి. కానీ 2023 సంవత్సరంలో చైనా జనసంఖ్య కంటే మన జనసంఖ్య దాటేసి ఒక పెద్ద పనికిరాని ఒక ఏమంటారు దాన్ని అచీవ్మెంట్ తీసుకున్నాం. జనసంఖ్యలో మనది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మనది నంబర్ 1 పొజిషన్. తెలుసు కదండి మీకు అందరికీ. ప్రపంచ దేశాల్లో ఒకప్పుడు చైనా దేశం అయితే చైనా దేశాన్ని మనం 2023 సంవత్సరంలో దాటేశాం. మరి ఇంతమంది ప్రజలు ఉండి ఇంకా ప్రపంచ దేశాలలో మన దేశానికి ఉంటున్న ఇంకొక ఘనత ఏంటంటే యవ్వన దేశము. అంటే యవనస్తులు ఎక్కువగా ఏ దేశంలో ఉన్నారయ్యా అంటే మన భారతీయ దేశంలోనే యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు. పిల్లలు తక్కువ మంది ఉన్నారు, ముసలి వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కానీ యవనస్తులు మాత్రము చాలామంది ఉన్నారు. ఇలాంటి గొప్ప గొప్ప సంస్కృతి, గొప్ప గొప్ప దేశాలు గొప్ప గొప్ప గణాంకాలు ఉన్నప్పటికీ కూడా మన దేశము ఇంకా ప్రగతి సాధించే విషయంలోనే ఎందుకు ఉంది? సాధించలేకపోయి మనం కూడా ఇదిగో ఒక అమెరికాతోనో, ఒక జర్మనీతోనో, ఒక ఫ్రాన్స్తోనో, ఒక చైనాతోనో ఇలాంటి దిగ్గజాలతో మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాము అంటే మన దేశ నాయకులు దరిద్రంగా ఉన్నారండి అని మీరు అనుకోబోలు, లేకపోతే మన గవర్నమెంట్ బాగలేదండి అని మీరు అనుకుంటారేమో, లేకపోతే మనల్ని నడిపించే నాయకులు అవినీతిలో మునిగి ముద్దయిపోయారండి. అది ఎవడో అంటాడు ఏంటంటే పాలిటిక్స్ అంట ఒక బురద కుంట అంట, కానీ ఎవడు దిగి మాత్రం క్లీన్ చెయ్యడు. అది డ్రైనేజ్ అని తెలుసు, అది బురద కుంట అని తెలుసు, కానీ దాన్ని దిగి క్లీన్ చేయడానికి ఎవరు ముందుకు రారు అని. ఎందుకు ఇంత నేను నోరు పారేసుకుంటున్నానంటే దానికి కారణము
నాయకులో గవర్నమెంటో చట్టమో అదో ఇదో కాదు, నువ్వు నేను. దానికి కారణం నువ్వు నేను. ఎలా అంటారా? మనము మన పిల్లలను పెంచవలసిన రీతిలో పెంచితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ కుటుంబాలను, సమాజాన్ని, మరి ముఖ్యంగా దేశాన్ని బాగుపరిచే ఒక గొప్ప ప్రక్రియలో పాలిభాగస్తులు అవుతారు. చేంజ్ స్టార్ట్స్ విత్ మీ. మార్పు అనేది మనతో ప్రారంభమవుతుంది. నేను ఈరోజు మీకు ఈ మాటలు ఏంది సోషల్ లెక్చర్ తీసుకుంటున్నారనో లేకపోతే పొలిటికల్ మీటింగ్లో ప్రసంగం చేస్తున్నారో అనుకోవద్దు, కానీ బైబిల్లో ఉన్న మాటలే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇంతకుముందు చెప్పాను కదా, ఐక్యరాజ్య సమితి 3 భాగాలుగా విభజిస్తుంది అని. అయితే దేన్ని బట్టి విభజిస్తుంది? హైట్ని బట్ట, వెయిట్ని బట్ట, కొలతను బట్ట. ఏ కొలతను బట్టి అంటే HRI అని ఒకటి ఉంటుందండి, హ్యూమన్ రీసోర్స్ ఇండెక్స్. ఏంటది? హ్యూమన్ రీసోర్స్ ఇండెక్స్. అంటే మనుషులు, ఒక దేశంలో ఉంటున్న మనుషులు ఒక 100 మందిని ఒక శాంపుల్ తీసుకొని వాళ్ళు ఏ విషయంలో ప్రగతి సాధించగలుగుతున్నారు అంటే నైతిక విలువలను బట్టి. దేని బట్టయ్యా? మన దేశంలో జీడిపి బాగానే ఉంది, మోర్టాలిటీ ఇంకా వేరే చాలా బాగానే ఉన్నాయి. కానీ హీనమైన దరిద్రమైన స్థానంలో ఏదుందో తెలుసా? మారల్ వాల్యూస్, అంటే తెలుగులో నైతిక విలువలు. నాతో పాటు చెప్పండి ఎవరైనా, మనం చదువుకునే రోజుల్లో మోరల్ సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది, గుర్తుందా? ఎంతమంది చదివారు మోరల్ సైన్స్? అప్పట్లో పుణ్యాత్ములు అనుకున్నారు ఏంటంటే ప్రతి పిల్లవాడికి మోరల్ సైన్స్ అనే సబ్జెక్ట్ చెప్పాలి అని. ఇప్పుడు ఉందా? కరికులంలో ఉందా? ఇప్పుడు ఏముందో తెలుసా? ఫస్ట్ క్లాస్ ఓనికి నీట్ ఫౌండేషన్ ఉంది, 5th క్లాస్ ఓనికి IIT ఫౌండేషన్ ఉంది. పిల్లలకి ఫిడ్స్ నేర్పిస్తున్నారు. ఫిడ్స్ తెలుసా? అబాకస్ అని ఒక కొత్త ట్రైనింగ్ వచ్చేది. ఆ అబాకస్లో ఏం చేస్తారు తెలుసా? 1 + 3 + 10 + 2 అని నువ్వు ఎంత ఫాస్ట్గా చెప్తావో అంత ఫాస్ట్గా వాళ్ళు ఫిడ్స్ వచ్చినోడు కొట్టుకుంటున్నట్టు వాడు ఇట్లా చేతులు ఇట్లా కొట్టుకుంటా ఉంటాడు అనమాట. ఇట్లా అంటా ఉంటాడు. కొట్టుకొని ఆ టీచర్ క్వశ్చన్ పూర్తి చేసే లోపల క్యాల్కులేటర్ ఎంత ఫాస్ట్గా క్యాల్కులేట్ చేస్తుందో వాడు లెక్కలు మైండ్లో చెప్పేసి ద ఆన్సర్ ఈస్ 2023 అని చెప్పేస్తారు. పనికి రానిది అది నన్ను అడిగితే. పాపం నవ్వు వస్తుంది నాకు. ఆ పిల్లలు ఇట్లా కొట్టుకుంటా ఉంటారు. ఫిడ్స్ వచ్చిందేమో అనుకుంటా నేను చూసి. ఎందుకు అని అంటున్నానంటే ఇవన్నీ కూడా ఒక పిల్లవాడికి, ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి నేర్పించవలసినవి నేర్పించకుండా పనికిరానివి నేర్పించుకుంటూ, మరి ముఖ్యంగా నైతిక విలువలలో ఎంతో లోపిస్తున్న విషయంలో మన భారతదేశం అగ్రరాజ్యంలో, అగ్రస్థానంలో ఉంది. నేను ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. మీరు న్యూస్ చూస్తున్న వాళ్ళైతే, మీకు కరెంట్ అఫైర్స్ తెలుస్తున్న వాళ్ళైతే మీకు తెలుసు, గత 10-20 సంవత్సరాల నుండి మన దేశంలో కని విని ఎరగనటువంటి రీతిలలో మనిషి అంటే భరించలేనటువంటి ఒకలాంటి హేట్రెడ్ పెరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, దానికి కారణం ఒక నాయకుడో, ఒక చట్టమో, ఒక పార్టీయో కాదు. మనిషిలో లోపించిన నైతిక విలువల ద్వారా, మనిషిలో లేనటువంటి మారల్ వాల్యూస్ ద్వారానే. ఒక పార్టీ వచ్చి రుద్దిందండి, ఒక నాయకుడు వచ్చి ఇలా చేస్తున్నాడంటే కాదండి. మార్పు అనేది ఎప్పుడు బయట నుండి రాదు, లోపల నుండి రావాలి. సో ఈరోజు ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని భరించలేకపోతున్నారంటే, ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గం వాళ్ళతోని కూర్చొని తినలేకపోతున్నారంటే, ఎలాంటి న్యూస్లు వింటున్నామంటే, ఒక తక్కువ కులమోడు ఒక బుల్లెట్ నడిపిస్తుంటే ఆ ఊర్లో ఉంటున్న ఎక్కువ కులం వాళ్ళు మా ముంగటే నువ్వు బుల్లెట్ వీళ్ళ డబ్బులతో కొనలేదు, వాడు సంపాదించి కొనుక్కున్నాడు. కానీ మా ముంగటే ఒక అగ్రకులం ముంగట ఒక హీన కులమోడు బుల్లెట్ నడిపిస్తున్నాడు అని చెప్పి కాళ్ళు చేతులు నరికేసిన న్యూస్లు ఉన్నాయి, చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు ఇంత హేట్రెడ్ పెరుగుతుంది? ఎందుకు అంటే నైతిక విలువల యొక్క లోపం.
ఇంత గొంతు చించుకొని అరిసేది ఎందుకు అనంటే అది ప్రారంభం అయ్యేది, లేకపోతే అక్కడ అది స్టార్ట్ అయ్యేది కుటుంబం ద్వారా. పేరెంట్స్ అనబడుతున్న మనము పిల్లలను పెంచే విషయం ద్వారా. కాబట్టి ఈరోజు నా వాక్య అంశాన్ని ఏమని పెట్టాలో తెలియక లాస్ట్కి నాకు దేవుని వాక్యంలో చూపించిన మాటనే వాక్య అంశంగా పెట్టాను. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను అని ఇక్కడ మరి పౌలు ఒక ప్రార్థనను గురించి మాట్లాడుతూ ఉంటాడు. దాంట్లో మొదటి లైన్ ఏమనుందండి? మొదటి లైన్ ఏమనుంది? ఈ హేతువు చేత తర్వాత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. అంటే ఇక్కడ 2 రకాల కుటుంబాలు ఉన్నాయని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుటుంబము పరలోకంలో ఉంటున్న కుటుంబము, మరి ఒక కుటుంబము భూమి మీద ఉంటున్న కుటుంబము. ముందుకు వెళ్ళకముందు పురాణాల్లో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుచున్నాను. వసుదైక కుటుంబము అని ఎప్పుడైనా విన్నారా? వసుదైక కుటుంబము అని. వసుధ అంటే భూమి, ఐక అంటే ఏక. వసుదైక కుటుంబము అంటే భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏక కుటుంబము అని ఈ హిందూ పురాణాలలో శాస్త్రాలలో ఎక్కడో ఉందని నేను విన్నా. నిజమో కాదో మీరే చెప్పాలి. అయితే ఆ మాటకి పునాది వాళ్ళ శాస్త్రాలలో వాళ్ళ మత గ్రంథాలలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మన బైబిల్లో అయితే ఉందండి. మన బైబిల్లో ఉంది. ఏమని ఉందంటే, భూమి మీద ఏ కుటుంబానికి తండ్రో పరలోకంలో కూడా ప్రతి ఉంటున్న కుటుంబానికి కూడా ఆయనే తండ్రి అని. చూడండి, దేవుడు ఎప్పుడైతే మనుష్యుని తన స్వరూపంలో చేసుకున్నాడో, ఎక్కడ మరి ముఖ్యంగా ఆదికాండము 2వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయంకి వద్దాం. ఫస్ట్ 1వ అధ్యాయము 26వ వచనము ఏమనుంది? దేవుడు మన స్వరూపమునందు, అక్కడ మన అని వచ్చింది, ఓకేనా? నా అని రాలే, తన అని రాలే, మన అంటే బహువచనము. మన స్వరూపమందు, తర్వాత మన పోలిక చొప్పున, మళ్ళీ మన అని వచ్చింది. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేసెను. ఇక్కడ ఒక మాట చెప్పాలని ఆశపడుచున్నాను. నరుడు అనగానే మీరు ఆదాము అనుకోవద్దు. నరుడు అంటే మొత్తం మానవాళి. దాంట్లో ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది, పురుషులందరూ ఉన్నారు, స్త్రీలందరూ అన్నారు. అందుకనే దాని తర్వాత ఏమనుంది చూడండి, 27వ వచనము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, ఆ నరుడు స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. సో దేవుడు మనుష్యుణ్ణి ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. ఎందుకు మంచిది కాదు అంటే, మనుష్యుడిగా ఒంటరిగా ఉన్నట్లయితే కుటుంబ విలువలు ఆయనకు తెలియదు అని. చాలామంది, కొంతమంది పాస్టర్లు ఈ మాట చెప్తుంటే నేను విన్నాను. ఏంటంటే, ఆదాము ఒక్కడే ఉండే, దేవుడు ఇనిషియల్గా ఆదామును ఒక్కడనే తయారు చేశాడు. కాకపోతే ఆదాము కంటే ముందు వేరే సృష్టిని సృష్టించాడు కదా. కుక్కలు 2 ఉన్నాయి, పందులు 2 ఉన్నాయి, నక్కలు 2 ఉన్నాయి, సింహాలు 2 ఉన్నాయి, అవి 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి, అన్నిటినీ 2 చూసి అప్పుడు ఆదామంట బాధపడ్డాడట. అయ్యో, దానికి తోడుంది, దీనికి తోడుంది, దానికి తోడుంది, పక్షులకి తోడుంది, కానీ నాకు తోడు లేదే అని చెప్తే ఈ బాధపడుట దేవుడు చూసి అప్పుడు అవ్వను తయారు చేశాడని కొంతమంది అంటారు. అది శుద్ధ తప్పు, అది శుద్ధ తప్పు. ఎందుకో చెప్పాలా? బహుతత్వమున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు.
అంటే దైవత్వములోనే కుటుంబం యొక్క విలువలు కనబడుతున్నాయి. సో బహుగా లేకపోతే ప్లూరల్గా బహువచనంగా ఉంటున్న దేవుడు సహజంగానే మనుష్యుని తయారు చేసినప్పుడు అతను కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అతనికి సాటి అయిన సహాయము కావాలి. కాబట్టి ఇదిగో ఆదాముకు తోడు అవ్వ, అవ్వకు తోడు ఆదాము, తర్వాత వాళ్ళిద్దరిని కలిపి దేవుడు ఏమంటాడు, మీరు ఈ భూమిని నిండించి మీరు ఆశీర్వదింపబడి దీన్ని నింపి దీన్ని స్వాధీనం చేసుకోండి అంటాడు. సో అలా కుటుంబానికి పెద్దపీట వేయబడింది మన బైబిల్లోను చరిత్రలోను. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎ మ్యాన్ టు బీ అలోన్. అందుకనే నరుడు లేకపోతే మనుష్యుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు మొదటి పేజీలోనే అంటాడు. 2వ అధ్యాయంలో అనుకుంటాను, ఏమనుంది 2వ అధ్యాయం 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాడికి సాటి అయిన సహాయము కావాలి. చూడండి, ఈ లోకంలో ఎన్నో బంధాలున్నాయి. అన్నదమ్ముల బంధం ఉంది, అక్క చెల్లెల బంధం ఉంది, స్నేహితుల బంధం ఉంది, ఇంకా వివిధ రకాలైన బంధాలు ఉన్నాయి. దేవుడు తన త్రియేక తత్వంలో ఆ బంధాలను దేన్ని కూడా వాడుకోలేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ఇదొక కుటుంబము. ఆయనలో ఒక కుటుంబం ఉంది కాబట్టి సహజంగానే మనుష్యుడు కూడా కుటుంబంగా జీవించాలనే ఉద్దేశముతోనే మానవుణ్ణి సృజించాడు. తన ప్రక్కటెముక నుండి అవ్వను సృజించాడు. అందుకనే వెంటనే దేవుడు వచ్చి చెప్పాడా ఆదాముకి, ఓ ఆదాము ఆదాము, ఈమె నీ సహాయకురాలు, ఈమె నీ ఎముకల నుండి చేయబడ్డది, కాబట్టి ఇది నారి లేకపోతే నీది అని దేవుడు వచ్చేమని చెప్పాడా? చెప్పలేదు. మీరు జాగ్రత్తగా చదవండి. వెంటనే గుర్తుపట్టాడు ఆదాము. అవ్వను చూసి, నా మాంసములోని మాంసమా, నా ఎముకలోని ఎముక, నీవు నా నుండి తీయబడ్డావని ఒక పోయం రాశాడు, ఒక కవిత రాశాడు. బైబిల్లో మొట్టమొదటి పాట అదే. మొట్టమొదటి సోలో సింగింగ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సో అప్పుడు వెంటనే, ఎందుకంటే ఆ సహజ సిద్ధంగా తన స్వరూపంలో కుటుంబము అనే ప్రక్రియ దేవుడు ప్రతి మనిషిలో ఉంచాడు. దేవుడు ప్రతి మనిషిని తయారు చేసినప్పుడు తనకు సాటి అయిన సహాయకురాల్ని కూడా తయారు చేశాడు. కావాలంటే కొంతమంది కావాల్సుకొని వాళ్ళు బ్యాచిలర్గా ఉండిపోతారేమో, కానీ ప్రతి మనుషునికి, ప్రతి పురుషునికి ఒక స్త్రీ, ప్రతి స్త్రీకి ఒక పురుషుడు దేవుడు జంటలు జంటలుగా తయారు చేశాడు ఇంకా చెప్పాలంటే. కానీ మనకు ఉంటున్న అతి తెలివి చేత ఇంకా వేరే వేరే క్వాలిటీస్ ద్వారా కొంతమంది కొన్నిసార్లు, ఎస్పెషలీ మీకు బాగా తెలిసిన కొన్ని మినిస్ట్రీస్ వాళ్ళు పెళ్లి చేసుకోకుండానే నేను సంపూర్ణ సేవలో వచ్చేస్తాను అనుకుంటారు. దాన్ని కవడెన్స్ అని నేను అంటాను, అంటే పిరికితనం అంటాను. ఎందుకంటే వాళ్ళు కుటుంబ పోషణలో లేకపోతే కుటుంబ బాధ్యతలో వాళ్ళు పాలు పంచుకోవడానికి భయపడి పిరికి వాళ్ళుగా ఉండి ఒక వంకలాగా, ఒక ఎక్స్క్యూజ్ లాగా చెప్పి కుటుంబ బాధ్యతను పక్కన పెట్టేసి సంపూర్ణ సేవలో వస్తామని అనుకుంటారే. కానీ దేవుడు మనుష్యునికి ఉద్దేశించిన ప్రప్రదమైన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏంటంటే కుటుంబముగా మీరు ఎదిగి, కుటుంబము అని భార్యాభర్తలను మాత్రమే అనరు. ఎప్పుడు కుటుంబం అని అంటాము? భర్త, భార్య, పిల్లలు ఉన్నప్పుడు. సో ఈరోజు నా వాక్యము భర్త గురించి కాదు, భార్య గురించి కాదు, కానీ పిల్లలను గురించి. ఎందుకనంటే పిల్లలతోని కుటుంబానికి మంచి సంబంధాలు ఉంటే నీవు కేవలం నీ కుమారుని కుమార్తెను గురించి మాత్రమే కాదండోయ్, వాళ్ళు రేపు పెద్దగా అయ్యి, సరే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చైన్ చూసారా ఎప్పుడైనా? చైన్, సైకిల్ చైన్ కానీ, బండికున్న చైన్ కానీ, లేకపోతే సామాన్లకి లాక్ వేసే చైన్ ఉంటుంది కదా, ఆ చైన్లో అది ఎలా తయారవుతుంది? ఒక రింగ్ ఉంటుంది, ఆ రింగుకి ఇంకొక రింగు జోడించి ఉంటుంది, ఆ రింగుకి ఇంకొక రింగు జోడించి ఉంటుంది. ఆలోచించండి, ఆ 100 లేకపోతే 200 రింగులు ఏదైతే తయారు చేసుకుంటూ వెళ్తుందో మెషీను, ఏదైనా ఒక్క రింగు సరిగా నాణ్యతతో కాక విరిగిపోయేటట్టుగా తయారు చేయబడితే ఏమవుతుంది?
సరి అయిన రీతిగా అది ఉండవలసిన స్ట్రాంగ్గా లేకుండా ఏదో నామకే వాస్తే తయారు చేస్తే ఒక్క రింగే, మిగతా చైన్ 99 అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్క రింగు మాత్రం సరిగా లేదు. ఏమవుతుంది? విరిగిపోతుంది. ఆ చైన్ యొక్క వృత్తాంతము, దాని యొక్క పర్పస్ ఫెయిల్ అవుతుంది. అవునా కదా? జ్ఞాపకం చేసుకోండి, మనుషుల యొక్క కుటుంబాలన్నీ కూడా చైనే. మీ తాత మీ నాన్నను తయారు చేశాడు, మీ నాన్న నిన్ను తయారు చేశాడు, నువ్వు నీ కుమారులను కుమార్తెలను తయారు చేసే విషయంలో ఫెయిల్ అయితే నువ్వు కేవలం నీ పిల్లలని కోల్పోవు. రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యి వాళ్ళు సరి అయిన పిల్లల్ని తయారు చేయలేక, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయలేక ఈ ఎఫెక్ట్ సమాజం మీద పడి సమాజము ద్వారా దేశము కూడా దౌర్భాగ్య స్థితిలో వెళ్తుంది. సో పిల్లలను పెంచుట విషయంలో దేవుడు ఎంతో పెద్దపీట వేశాడు. దేవుడు చాలా పెద్దపీట వేశాడు. కొన్ని దేశాలు ఉన్నాయి, మనం అనుకుంటాము మన దేశంలోనే చాలా మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా పాశ్చాత్య దేశాల గురించి మాట్లాడుతున్నట్లయితే అక్కడ 18 సంవత్సరాలకే కుమారుడు లేకపోతే కుమార్తె ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన కాళ్ళ మీదనే నువ్వు బతకాలి. సో ఫ్రీడము అది ఇది అనుకుంటారు కదా. కానీ అగ్రరాజ్యముగా పిలువబడుతున్న ఈరోజు ఈ అమెరికా కానీ లేకపోతే వేరే వేరే దేశాలలో ఒక ఆయన జార్జ్ బానా ఆయన పేరు, ఆయన సర్వే చేసి ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఉంటున్న వృత్తాంతం ఒక లైన్లో ఏంటంటే, అసలు మంచి కుటుంబ విలువలు కలిగిన దేశాలలో ప్రథమ స్థానంలో ఉంది అమెరికానే, లేకపోతే బ్రిటనే, లేకపోతే జర్మనీయే. మనం అనుకుంటున్నట్టు మన భారతదేశము కాదు. మనకు మీడియా చూపిస్తుంది లేకపోతే న్యూస్ చూపిస్తుంది ఏంటంటే అక్కడ బాగా రొచ్చు, అక్కడ టీనేజ్ పిల్లలకి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, లేకపోతే భయంకరమైన పాపం ఉంది, మొగోళ్ళు ఆడోళ్ళు గాను ఆడోళ్ళు మొగోళ్ళు గాను మొగోళ్ళు మొగోళ్ళతో ఆడోళ్ళు ఆడోళ్ళతోని భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారని చెప్పి మనకు ఇవన్నీ చూపిస్తున్నా కూడా ఆ దేశము గట్టిగా నిలబడుతుంది. కారణం ఏంటిది అంటే మంచి నైతిక విలువలు మ్యాక్సిమం లేకున్నా ఒక 20% 30% ఉన్నది ఈ పాశ్చాత్య దేశాల్లోనే, మరి ముఖ్యంగా అమెరికాలోనే అని. మీకు ఇంకో విషయం చెప్పాలి. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని ఎందుకు నాశనం చేశాడు? పాపము పాపము గట్టిగా పాపం అనే పదం వినిపిస్తుంది కానీ దాని తర్వాత పదం వినిపించలేదు. పాపము పెచ్చరిల్లిపోయింది కదా. రాంగ్ 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 రాంగ్. పాపము పెచ్చరిల్లిపోయిందని చెప్పి దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయలేదు. మినిమం నీతిమంతులు లేరు అని దేవుడు నాశనం చేశాడు. ఒకవేళ మీరన్నట్టు పాపం పెచ్చరిల్లిపోయింది, పెచ్చరిల్లడం అంటే పెరిగిపోయింది అని అంటే దేవుడు అబ్రహాముతో బేరాలు ఆడాడు. అబ్రహాం బేరాలు ఆడాడా? అయ్యా 100 మంది ఉంటే దేవుడు సరే అంటాడు, 90 మంది ఉంటే సరే అంటాడు, 50 మంది ఉంటే సరే అంటాడు, పట్టుమని 10 మంది ఉంటే నీ కాలు మోగుతా దేవా, పట్టుమని 10 మంది ఉంటే అంటే అప్పుడు కూడా సరే అంటాడు. కానీ 10 మంది కూడా లేరు. అంటే ఇక్కడ ఏమవుతుంది? పాపము పెచ్చరిల్లిపోయిందని కాదు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేయబడింది. మినిమం పాస్ పర్సంటేజ్ 100కి 35 మార్కులు కూడా రాలేదని ఫెయిల్ అవుతారా? 99 రాలేదని ఫెయిల్ అవుతారా? 100కి 35 రాలేదనే నిన్ను ఫెయిల్ చేస్తారు. ఉండవలసిన మినిమం లేరు. అలానే అమెరికాలో పాపం పెచ్చరిల్లిందేమో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ నివేదికను బట్టి జార్జ్ బానా ఇంక్, మీరు గూగుల్లో వెళ్ళి టైప్ చేయండి, జార్జ్ బానా ఆయన పేరు, ఆయన సర్వేస్ చేస్తూ ఉంటాడు. ఆయన ఇచ్చిన నివేదిక ఏంటంటే ఈరోజు కూడా అమెరికా లాంటి దేశాలు అగ్రరాజ్యంలో ఉన్నాయి అని. ఎందుకు కారణం అంటే ఉంటున్న 20% అయినా 30% అయినా వారిలో దేవుని భయము భక్తి, కుటుంబ విలువలు, నైతిక విలువలు గట్టిగా ఉన్నాయి. అలాంటి గట్టిగా ఉంటున్న దేశాన్ని మళ్ళీ ఇంకా దరిద్రమైన స్థితిలో పోకుండా మళ్ళీ దాన్ని గట్టిగా నిలబెట్టడానికి వచ్చిన నాయకుడే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్. వచ్చి అంటున్నాడు, మొదటిసారి ఎప్పుడు ఎన్నికయ్యాడో తెలుసా? బిడెన్కి ముందు. వచ్చుడే ఏ దేశ నాయకుడు కూడా
మాట్లాడలేనటువంటి నార్త్ కొరియా అధ్యక్షునితో ముంగట ముఖాముఖి కూర్చొని మర్యాదగా నీ తీరు మార్చుకుంటావా, నీ మీద బాంబులేసి నిన్ను లేపేయాలా అని డాగిచ్చాడు. అర్థమవుతుందా? మొన్నటి రోజు నేను ఒక వారం క్రితమో 2 వారాల క్రితమో మన చర్చ్ గ్రూప్లో కూడా పెట్టిన, వాళ్ళ మొదటి క్యాబినెట్ మీటింగ్ ప్రార్థనతో వాక్యముతో ప్రారంభమైంది. ఇలాంటి దేవునికి పెద్దపీట వేసే, వాక్యానికి పెద్దపీట వేసే నాయకులు ఉంటే ఆ దేశం ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఆ దేశము గొప్పగా వర్ధిల్లుతుంది. అంత కరేజ్గా, అంత డిగ్నిఫైడ్గా 2017 సంవత్సరంలో డొనాల్డ్ ట్రంప్ వచ్చి అన్నాడు. ఏమన్నాడంటే, అప్పటి వరకు ఇస్రాయేల్ దేశానికి రాజధాని టెల్ అవీవ్, అయితే టెల్ అవీవ్ లేదు, తొక్కా లేదు, యెరూషలేము మాత్రమే మేము రాజధానిగా ప్రకటిస్తున్నాము. ఎందుకంటే యెరూషలేము యేసు క్రీస్తు పుట్టిన పట్టణము, దాని వలనే ఇస్రాయేలు ద్వారానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశీర్వదింపబడుతున్నాయి. కాబట్టి మీరు 172 దేశాలు కాదన్నా నేను ఒక్కడనే నిలబడి ఓటేసి దానికి నేను సపోర్ట్గా నిలబడతా అని బెంజమిన్ నెతాన్యూ, ఎవరు అప్పటిలో ఉంటున్న ఇస్రాయేల్ దేశపు ప్రధాని, ఆయన ఒక అప్పీల్ పెట్టినప్పుడు 172 దేశాలు కాదన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఒక్కడే నిలబడి ఎస్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ జెరూసలేం విల్ బి ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్ అని నిలబడ్డాడు. అది జరిగింది ఏ రోజు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా? ఆ కరేజ్, ఆ బోల్డ్నెస్ నీకు ఎప్పుడొస్తుంది అంటే వాక్యములో నీ కుటుంబము ఎదిగినప్పుడు, దేవునికి పెద్దపీట వేసినప్పుడు, నీ పిల్లలని వాక్యంలో పెంచినప్పుడు. కుటుంబంగా, తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అయితే మన కుటుంబం కాదు ఫెయిల్ అయ్యేది, సమాజము ఫెయిల్ అవుతుంది. సమాజము కాదు ఫెయిల్ అయ్యేది, దేశము ఫెయిల్ అవుతుంది. ఒక తల్లి, ఒక తండ్రి మీరు మీ పిల్లల్ని సరిగా పెంచలేని విషయంలో పొరపాటు పడి మీరు ఫెయిల్ అయ్యారా, మీ దేశపు భవిష్యత్తు మీద అది అసరపడుతుంది. కాబట్టి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఎంతో అపురూపంగా చూసుకోవాలి, ఎంతో అపురూపంగా పెంచుకోవాలి. ఎలా పెంచాలి అని దైవికంగా మీకు కొన్ని సూత్రాలు తొందరగా చెప్పేసి నేను ముగించేస్తాను. మొదటి సూత్రము, పిల్లల్ని దేవుని వాక్యములో తర్ఫీదు ఇవ్వాలి. మొదటి పాయింట్ ఏంటిది? ఎడ్యుకేట్ యువర్ చిల్డ్రన్ ఇన్ గాడ్స్ వర్డ్. అంటే పిల్లలను దేవుని వాక్యంలో తర్ఫీదు ఇవ్వాలి. అక్కడ ఇంగ్లీష్లో రాసిన పదంలో మొదటి పదం ఎవరైనా గమనించారా? స్క్రీన్ మీద మొదటి పదం ఎవరైనా గమనించారా? పెట్టు తల్లి ఒకసారి, వాళ్ళు చూడలేదు. ఎడ్యుకేట్ అంటే ఏంటి? టీచర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సరే, టీచ్ అంటే ఏంటిది? ఓకే, ఎడ్యుకేట్ అంటే ఏంటిది? రెండు ఒకటేనా? చెప్తున్నాను, రెండు ఒకటి కానే కాదు. టీచ్ అంటే ఏంటిదంటే నేర్పించడం, లేకపోతే జ్ఞానాన్ని ఇవ్వటం. ఎడ్యుకేట్ అంటే నీకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యి రేపు బయట ఎక్కడైనా మళ్ళీ నీకు అలాంటి ప్రాబ్లం కలిగితే ఓకే, దీని కాన్సెప్ట్ ఇది, దీన్ని ఇలా అప్లై చేస్తే ఇలా తెలుస్తుంది అని ఎడ్యుకేట్ చేయడము. ఈరోజు 99% స్కూల్స్ కానీ కాలేజెస్ అన్నీ కూడా టీచింగ్ చేస్తున్నాయి కానీ ఎడ్యుకేట్ చేయటం లేదు. టీచింగ్ చేస్తున్నాయి, సాంస్క్రిట్లో 100కి 100 వస్తాయి. సాంస్క్రిట్లో మాట్లాడతారా? మాట్లాడడం రాదు. బీటెక్లో డ్రాయింగ్స్ భలే చేస్తారు, పోయి ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ డిజైన్ చేయమంటే చేస్తారా? రాదు. ఎలక్ట్రానిక్స్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఒక బల్బ్ కనెక్షన్ ఇవ్వమంటే రాదు. అది మనకు పేపర్ నాలెడ్జ్ ఉంది, బుక్ నాలెడ్జ్ ఉంది. బస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అల్ఫా హోటల్లో ఛాయ్ తాగిరా అంటే రాదు. అది ఎడ్యుకేషన్ అంటే.
వాక్యపు తర్ఫీదులో ఇవ్వాలని. ఈరోజు అది స్కూల్లో అదే భయంకరమైన పరిస్థితి, చర్చెస్లో కూడా అదే పరిస్థితి. మన కూతురుకో మన కొడుక్కో ఎవరికైనా కూడా 66 పుస్తకాలు వచ్చాయనుకోండి, గుక్క తిప్పకుండా చెప్పడం వచ్చిందనుకోండి, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తారు కదా, అప్పుడులో ఏం చేసేవారు? బుడ్డి చెప్పు, నీకు మొత్తం 66 బుక్స్ వచ్చు కదా, లేకపోతే 23వ దావీదు కీర్తన వచ్చు కదా, చెప్పు. ఆమెమో పాపం గుప్ప ఇవ్వకుండా యెహోవా నా కాపరి, నాకు లేకపోతే లేదు, ఒక్క నిమిషం ఆగు, ట్రైన్ మిస్ అయింది, తర్వాత మనకు అట్లా బట్టి వచ్చు. కానీ యెహోవా నా కాపరి అనే పదానికి అర్థం తెలుసా బుడిదానికి? తెలియదు. అదే దరిద్రం స్కూల్లో, అదే దరిద్రం చర్చ్లో, అదే దరిద్రం సండే స్కూల్లో కూడా. మనం టీచ్ చేస్తున్నాము, కానీ తర్ఫీదు చేయాలి అని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనము, నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఈ మాటలను నీ హృదయంలో ఉంచుకొనవలెను. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు. 7వ వచనం చూడండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, నీవు త్రోవలో నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. జ్ఞాపకం చేస్తున్నానండి, అమ్మ ఒడి మొదటి బడి. చెప్పండి, వావా అంటారా? నిజమే, ఇది నిజమే. స్కూల్ స్టార్ట్స్ ఇన్ ద మదర్స్ ల్యాబ్. అంటే నువ్వు ప్లే స్కూల్లో లేకపోతే ఎల్కేజీలో యూకేజీలో వేసిన తర్వాత వచ్చే జ్ఞానము కంటే యోకేబేతు సొంత తల్లి అయినప్పటికీ ఒక అద్దె తల్లిలాగా వెళ్ళి మోషేని పాలతో పాటు వాక్యంలో పెంచింది. వాక్యంలో పెంచింది కాబట్టే ఐగుప్తుల మీద ఆయనకి సాఫ్ట్ కార్నర్ రాలేదు, కానీ హెబ్రీయులను ఒకడు కొడుతుంటే ఆయనకి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. దానికోసం ఒక ఫరో రాజు యొక్క సైనికుడిని చంపడానికి కూడా వెనకాడలేదు. 40 సంవత్సరాల తర్వాత ముస్లోడైపోయిన తర్వాత, అంటే దేవుడు ఇంకా పిలుచుకోక ముందు కూడా, ఎప్పుడైతే దేవుడు ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడితే వెంటనే చెప్పులు ఇప్పేసి, చెప్పులు ఇప్పమని దేవుడైతే చెప్పాడులే కానీ సాగిలపడి మొక్కాడు. ఎవరు నేర్పించారు అది? వాళ్ళ అమ్మ నేర్పించుంటుందని నేను అంటాను. సో మొదటి బడి అమ్మ ఒడి. మనము పిల్లలను వాక్యపు తర్ఫీదు ఇవ్వాలి. జాన్ వెస్లీ తెలుసు కదండి మీకు. ఏది మన ఇక్కడ జాన్ వెస్లీలు కావు. మీరు జాన్ వెస్లీ అంటే నేను మా మొదటి గనుడిని, మహానుభావుని గురించి మాట్లాడుతున్నాను. ఆయన పేరు పెట్టుకొని ఇక్కడ స్టైల్ కొట్టే పాస్టర్లు కాదు. సూజన్ వెస్లీకి 22 మంది పిల్లలు. ఆ సూజన్ వెస్లీలో 2 పిల్లలు బాగా పేరు మోశారు. వాళ్ళే జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ. జాన్ వెస్లీ ఎవరు అంటే మెథడిస్ట్ సంఘానికి సంస్కరణ తీసుకొచ్చి పునాది వేసిన మహానుభావుడు. మెథడిస్ట్ చర్చ్ని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఈరోజు మనకు ప్రపంచంలో ఉంటున్న మెథడిస్ట్ చర్చెస్ స్టార్ట్ చేసింది జాన్ వెస్లీ. అయితే మీరు ఎవరైనా ఆ మెథడిస్ట్ చర్చ్ వాళ్ళని పోయి అడిగితే ఏమంటారో తెలుసా? జాన్ వెస్లీ కంటే వాళ్ళమ్మ సూజన్ వెస్లీ చాలా గ్రేట్ అండి అంటారు. ఎందుకు తెలుసా? మెథడిస్ట్ అనే పదానికి అర్థమైందో తెలుసా? ఒక మెథడ్ అంటే ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్తో, డిసిప్లిన్తో, క్రమముతో ఉండే ఆరాధన వాళ్ళది. అడ్డగోలుగా ఉండే ఆరాధన కాదు, అల్లరి చేసే ఆరాధన కాదు. చాలా డిసిప్లిన్డ్గా, క్రమశిక్షణగా ఉండే మెథడిస్ట్ చర్చ్. ఆ సంఘ వ్యవస్థాపకుడు వాళ్ళ అమ్మ గురించి మాట్లాడుతూ అంటాడు, మా అమ్మకి 22 మంది పిల్లలు, 22 మంది పిల్లల్ని కనుసైగతో ఆడించేది, అలా కంట్రోల్ చేసేది. మనకు లింగుమని ఒకళ్ళు 2, వాళ్ళని పెంచడానికి మనకు తల ప్రాణం తోకొచ్చేస్తుంది. తర్వాత ఆ తల్లి రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళు ఆర్డర్లో పడుకుంటారో అడ్డం దిడ్డంగా పడుకుంటారో తెలియదు, కానీ మొదటి వాడి మీద చేయి పెట్టి కన్నీటి ప్రార్థన చేసేదట, రెండో వాడి మీద చేయి పెట్టి ప్రార్థన చేసేది, మూడో ఇలా అట్లా లాస్ట్కి వచ్చేసరికి కోడి కూసేది. ప్రతిరోజు వాళ్ళ తల్లి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తే, ఇదిగో
22 మందిలో దాదాపు ఒక 8-9 మంది చనిపోయారు అనారోగ్య కారణంగా. మిగతా 16 మంది లేకపోతే 14 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఎదిగారు ఆత్మీయకంగా. మరి ముఖ్యంగా 2 మాత్రము ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఫేమస్ అయ్యారు. చార్ల్స్ వెస్లీ బిజినెస్ వరల్డ్లో ఫేమస్ అయ్యాడు. జాన్ వెస్లీ ఒక గొప్ప థియాలజియన్ అయ్యాడు, మెథడిస్ట్ చర్చ్కి ఫౌండర్ అయ్యాడు. సో వాళ్ళు వాక్యంలో తర్ఫీదు పొందారు కాబట్టి ఈరోజు ఆ స్థాయికి వచ్చారు. వాక్యపు తర్ఫీదులో మనమందరం కూడా ఉండాలని దేవుని వాక్యం మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 19వ వచనము, నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు నీ పిల్లలకు గట్టిగా నీ పిల్లలకు నేర్పి, లేకపోతే నేర్పించాలి అని ఉంది. బట్టి పట్టించాలని లేదండి. కుటుంబ ప్రార్థన చేయాలి, కరెక్టే. కుటుంబ ప్రార్థనలో కూడా ఇదిగో ఈరోజు నీ ప్రార్థన, రేపు నా ప్రార్థన, తర్వాత డాడీ ప్రార్థన, తర్వాత మమ్మీ ప్రార్థన, అది తప్పు కాదు. కానీ దానికంటే మించింది వాక్యపు తర్ఫీదు ఇవ్వాలి, మన పిల్లల్ని అలా పెంచాలి. ఇంకొక వాక్యం చూపించి నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. 29 ద్వితీయోపదేశ కాండము 29 దీంట్లో 2 ఉన్నాయి వాక్య భాగాలు. మొదటి గురించి కాదు, మొదటిదేమో రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అది కాకుండా దాని తర్వాత ఉన్నదేమో చూడండి. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవనియు మన సంతతి వారివనియు చెప్పుతును. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము మనవి, మన సంతతి వారివి. సో వాక్యపు తర్ఫీదును చిన్నప్పటి నుండే పిల్లలను వాక్యములో పెంచడానికి తల్లిదండ్రులుగా మనం చాలా ప్రయత్నం చేయాలి. రెండో పాయింట్, మొదటి పాయింట్ ఏమన్నాను, ఎడ్యుకేట్ యువర్ చైల్డ్ ఇన్ గాడ్స్ వర్డ్. సెకండ్ పాయింట్, గార్డ్ యువర్ చైల్డ్ ఫ్రమ్ ఫాల్స్ ఎడ్యుకేషన్. సత్యమైన వాక్యమును నేర్పించడానికి ఎంత ఉపయోగం ఉందో అసత్యమైన వాటి నుండి కాపాడేది కూడా అంతే బాధ్యత ఉంది మనకి. మనము నిజము లేకపోతే సత్యమైనది నేర్పించడంలో, తెలపడంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నామో, అసత్యమైనది చెప్పాననుకో ముందు ఒకసారి, మన బ్యాంక్ క్యాషియర్ కౌంటర్ ముంగట ఒక పోస్టర్ ఉంటుంది. ఆ పోస్టర్ మీద నకిలీ నోటుని ఎలా గుర్తుపట్టాలయ్యా అని చెప్పి రాసి ఉంటుంది. అవునా కదా? ఆ నకిలీ నోటుకి ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ గాంధీ తాత నవ్వు ఉంటుంది, ఇక్కడ సైడ్ నుంచి చూస్తే ఇది కనబడుతుంది. సో ఇవన్నీ ఉంటే అసలిది, దీంట్లో ఏ ఒక్కటి మిస్ అయినా అది నకిలీది. అలానే దేవుని వాక్యము చెప్పడంలో మనము ఎంత ప్రయత్నం చేస్తామో, పిల్లవాడు లేకపోతే కూతురు తప్పుడు దారిలో పడుతుందా లేదా అని మనం తెలుసుకొని వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయాలి. ఎంతమంది తల్లిదండ్రులు, మీరు ఎత్తనవసరం లేదు, కానీ వెన్ ఈస్ ద లాస్ట్ టైం యువర్ చిల్డ్రన్ కేమ్ టు యూ టు టాక్ నార్మలీ? అంటే మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఏమైనా అడిగేది దేనికోసం చెప్పండి? ఏదైనా కావాలంటే అడుగుతారు. మీ దగ్గరికి ఎందుకు వస్తారు అసలు? ఏదైనా కావాలంటే, ఏదైనా అవసరం ఉంటే, ఇంకా దేనికి వెళ్తారు చెప్పండి? అంతేనా? సలహాలు అడుగుతారా? పిల్లలు అడగరు. పిల్లలు అడుగుతారు. నీ పిల్లలు అడుగుతారా? మళ్ళీ నేను ఓకే, అది ఓకేనా? కానీ జ్ఞాపకం చేసుకోండి, మీరు మీ పిల్లలతోని ఓపెన్ మైండ్తో మాట్లాడడానికి అసలు అది జరుగుతుందా? జరగట్లేదంటే మీరు మీ పిల్లలతో సరిగా లేరని అర్థం. ఎస్, మన భారతదేశ సంస్కృతిలో కొద్దిగా ఇవి డిఫరెంట్గానే ఉంటాయి. కానీ వాడు పాపం ఆ పిల్లవాడో ఆ పిల్లనో మరి ఎలాంటి భయంకరమైన స్థితులకు, ఎందుకంటే ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు కాచుకొని కాపాడతావు, స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు వాడు ఎలాంటి వాటికి ఎక్స్పోజ్ అవుతున్నాడు, ఎలాంటి భయంకరమైన వాటికి ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ సహవాసం ఎటువంటిది, అవన్నీ కూడా నీకు తెలుస్తున్నాయా? ప్రతిరోజు సాయంత్రం కూర్చొని, నాన్న చెప్పు ఏం జరిగింది రోజు, అమ్మ చెప్పు ఏం జరిగింది రోజు, ఏం చేశారు, స్కూల్లో ఏం చెప్పారు. ఈ టైం కావాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకపోతే
ఇది లేకపోతే, తల్లిదండ్రులంటే భయం ఉండాలి, కరెక్టేనండి, తల్లిదండ్రులంటే భయం ఉండాలి. కానీ భయపెట్టడం వేరు, భయభక్తులతో పెంచడం వేరు. దీనికి వ్యత్యాసం ఉంది. నువ్వెప్పుడు ఒక అధికార స్వరంతో ఏయ్ ఎక్కడున్నావు అని నువ్వు అడిగితే దే విల్ క్లోజ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు క్లోజ్ అయిపోతారు. క్లోజ్ అయిపోయి నీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. తండ్రి నుంచి, తల్లి నుంచి, అక్క నుండి, చెల్లి నుండి, ఇంకా చెప్పాలంటే కుటుంబం నుండి వాళ్లకు ప్రేమను దక్కకపోతే వాళ్ళు వేరే చోట వెళ్ళి ప్రేమను వెతుక్కుంటారు. అలా యవనస్తులు, టీనేజర్స్ చాలామంది చేయి దాటిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ఏమని చెప్తుంది చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైనదైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సును మారి నూతన మగునట్లు రూపాంతరం పొందుడి. ఇక్కడ దేవుడు, మీకు జ్ఞాపకం చేస్తాను, దేవుడు యేసుక్రీస్తు ప్రభు కావాలి అంటే పరలోకంలోనే ఉండి ఏదో ఒక గొప్ప ప్రణాళిక వేసి భూమి మీద అడుగు పెట్టకుండా కూడా మనుషులందరినీ రక్షించవచ్చు అని నేను నమ్ముతా. అర్థమవుతుందని చెప్పేది. కానీ హీ డిడ్ నాట్ సిట్ దేర్. ఆయన అక్కడనే సింహాసనంలో కూర్చోలేదు, దిగి వచ్చాడు, మానవతారిగా వచ్చాడు. పాపి కానటువంటి వాడు పాపిగా అయ్యాడు, యజమానుడు అయినటువంటి వాడు దాసుడయ్యాడు. అలాగే మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ లాగా కాకుండా పిల్లల్లాగా, ఫ్రెండ్స్ లాగా, దేవుడు ఒక చోట అంటాడు, నా తండ్రి నీకు నేర్పించిందంతా కూడా నేను మీకు నేర్పించేశాను, కాబట్టి ఈ రోజు నుండి నేను మీ స్నేహితుడిని. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆ సందర్భంలోనే ఈ వాక్యం కనబడుతుంది. ఫ్రెండ్లీగా మాట్లాడాలి పిల్లలతో మనం ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళు అంత ఓపెన్ అప్ అవుతారు. కానీ ఎంత అధికార స్వరముతో మాట్లాడితే వాళ్ళు అంత ధిక్కార స్వరంతో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు ఎలాంటి సందర్భాల్లో ఉన్నారో, వాళ్ళు ఎలాంటి మరి ఇబ్బందుల్లో గురవుతున్నారో వారికి తెలియదు. కాబట్టి దయచేసి బాలుడు నడవవలసిన త్రోవల నుండి నడిపించడానికి మనము పూర్తి ప్రయత్నం చేయాలి. సామెతలు 22:6, బాలుడు నడవవలసిన త్రోవను వానికి చిన్నప్పటి నుంచి నేర్పియాలి. ఆ త్రోవ తప్పుతున్నట్లయితే, నాన్న తప్పురా, అటు వెళ్ళకూడదు. ఇప్పుడు కొన్ని మనం సీరియల్లో, సినిమాను, టీవీ చూస్తున్నప్పుడు కొన్ని చూడకూడని వస్తాయి. వచ్చినప్పుడు పేరెంట్స్గా మనం ఏం చేస్తాము? ఏయ్ చూడొద్దురా నువ్వు అది. అప్పుడు పిల్లలకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటి చెప్పండి? ఎందుకు చూడొద్దు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తామా మనము? చూడొద్దన్న కదా, చూడొద్దంతే. నెక్స్ట్ టైము నువ్వు ఉండవు. అప్పుడు తనివి తీరా చూస్తాడు. సో తప్పు వాటిని, చెడ్డ వాటిని చూడొద్దు అని కాపాడడం మాత్రమే కాదండోయ్, వాటి యొక్క దుర్లాభాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది చూస్తే అది ఏంటి. చాలాసార్లు పేరెంట్స్గా మన దగ్గర పిల్లలు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ ఉండదు. ఫస్ట్ మనము వాక్యాన్ని అవపోసన పట్టాలి. ఎందుకంటే ఈ వాక్యంలో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, యవనస్తులకు కానీ, వృద్ధులకు కానీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే మనం పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మనకు తెలియదు అనుకోండి, మన పిల్లలు కూడా అటు నుండి అటే వెళ్ళిపోతారు. మూడో పాయింట్, see that the child is engaged in good work. మన పిల్లలు ఎప్పుడు ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఖాళీగా ఉంచకూడదు. ఖాళీగా ఉంచితే మనం బాగా మాట్లాడే మాట ఏం తెలుసా? ఇల్లు పీకి పందిరేస్తారు అంటాం. ఎందుకు ఇల్లు పీకి పందిరేస్తారు చెప్తాను వినండి. దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత, పాపములో పడక ముందే దేవుడు ఆదాముకు ఒక పని చెప్పాడు. ఏంటా పని? నువ్వు ఈ తోటకు నీరు పోసి సేద్యపరచు అంటాడు. అవునా కదా? దాని తర్వాతనే పాపం వస్తుంది. ఆ పాపంతో సోమరితనం వస్తుంది. సో సోమరితనం రాకముందే, పాపము రాకముందే దేవుడు పని చెయ్యాలి అనే కాన్సెప్ట్ని తయారు చేశాడు. ఆ కాన్సెప్ట్లో మనుషుని తయారు చేశాడు.
కాబట్టి అందుకనే బైబిల్లో కూడా మీకు తెలుసా, రిటైర్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. రిటైర్మెంట్ గురించి ప్రస్తావన కానీ బైబిల్ వచనాలు కానీ మనకు బైబిల్లో ఎక్కడ కూడా కనబడదు. వాళ్ళు చచ్చేంత వరకు, వాళ్ళు కదలలేనంత వరకు, గుడ్డివారైపోయేంత వరకు, లేకపోతే మంచం మీద నుంచి లేవలేనంత వరకు ఏదో ఒక పనిలో నిమగ్నులై ఉన్నట్టుగా మనం బైబిల్లో అంతట్లో కూడా చూస్తాము. సో ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, మనము పిల్లలను ఏదో ఒక పనిలో ఉంచేటట్టుగా చూడాలి. వాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్తలో ఈ మాట అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు యేసును హింసించిరి. 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. యేసు ఏమంటాడో తెలుసా? నా తండ్రి ఇది వరకును పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభు వారు పని చేస్తుంటే యూదులు వచ్చి హింసిస్తారు. నువ్వు విశ్రాంతి దినము కదా, ఏం పని చేయకూడదు కదా. మనకు ఈరోజు విశ్రాంతి దినమా అనుకుందాము. విశ్రాంతి దినం ఇంటికి పోయి ఏం చేస్తారు చెప్పండి? ఫస్ట్ మటన్ షాప్కో చికెన్ షాప్కో వెళ్ళాలి. ఒకవేళ మనకు విశ్రాంతి మంచిగా, ఇప్పుడు మధ్యాహ్నం క్రికెట్ ఉందా, రైట్, క్రికెట్ చూసుకొని స్త్రీలు ఈ పాపం వంటింట్లో పోయి చికెనో మటనో ఉంటుంటే మగవాళ్ళు ఇలా కూర్చొని ఈరోజు విశ్రాంతి దినం, నేను ఏ పని చెయ్యను. తప్పు. ఆలోచించండి ఒకసారి. దేవుడు ఒక దినం పనిచేయడం మానేస్తే, ఒక క్షణం పనిచేయడం మానేస్తే మనకు ఆయుష్ ఉండదు, మనకు ఊపిరి ఉండదు. సో అలాంటి పనిచేసే వ్యక్తిత్వము అనే స్వరూపంలో చేయబడ్డ మన పిల్లవాడు ఖాళీ కూర్చోరా అంటే కూర్చోడు. సో ఏదో ఒక మంచి పనిలో వాళ్ళు నిమగ్నులై ఉండేటట్టుగా చూడాలి. కానీ ఈరోజు మనం చేసే భయంకరమైన పని ఏంటో తెలుసా? వాళ్ళని కామ్ చేయడానికి, వాళ్ళని ఎంగేజ్ చేయడానికి ఏం చేస్తున్నాం చెప్పండి? ఫోన్ ఇచ్చేస్తున్నాము. మనమేమో ఇంకోటి, చిల్డ్రన్ అంట, పిల్లలంట గుడ్ ఇమిటేటర్స్. ఇమిటేటర్ అంటే, ఇమిటేట్ చేయడం అంటే నువ్వు ఏది చేస్తే వాళ్ళు అది చేస్తారు. నువ్వు బాగా ఫోన్ చూడు, పిల్లలు ఆటోమేటిక్గా ఫోన్ చూస్తారు. నువ్వు బాగా తిరుగు, వాళ్ళకు కూడా తిరగడు అలవాటైపోతుంది. పాపం కొంతమంది స్త్రీలు లేకపోతే కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగుండవు, కానీ ప్రార్థన చేయరా. నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు మోకాళ్ళు వంగకుండా నీ పిల్లవాళ్ళను నువ్వు ఎంతగా ప్రార్థన చేయి అంటే అది జరగదు. నువ్వు చేసి చూపించు, నువ్వు నేర్పించని అవసరం లేదు. తప్పకుండా పిల్లలు దాన్ని క్యాచ్ చేసుకుంటారు. 4వది ప్రార్థన గురించి చెప్పాను కదా, సెట్ అన్ ఎగ్జాంపులరీ ప్రేయర్ లైఫ్ అంటే ప్రార్థన జీవితాన్ని నేర్పించాలి. బైబిల్ చదువు అని 100 సార్లు వర్రు. నువ్వు బైబిల్ ఓపెన్ చేసి చదవకపోతే నీ పిల్లలు బైబిల్ ఓపెన్ చేసి చదవరు. నువ్వు ప్రార్థన చేయని 100 సార్లు వర్రు. నువ్వు మోకాల్లోని లేకపోతే నువ్వు కూర్చొని ప్రార్థన చేయకపోతే నీ పిల్లలు ప్రార్థన చెయ్యరు. నువ్వు తిట్టు, నువ్వు కొట్టు, వాడికి కూడా అదే అలవాటవుతుంది. నువ్వు తిరుగు, వాడికి కూడా అదే అలవాటవుతుంది. నువ్వు తాగు, ఆటోమేటిక్గా వాడు కూడా ఒక తాగుబోతవుతాడు. మనం ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఇంకా చిన్నపిల్లలతో ఉన్న ఒక డేంజర్ ఏందో తెలుసా? నిన్ను బుక్ కూడా చేస్తారు. ఎట్లా బుక్ చేస్తారు? చిన్నపిల్లలకి అబద్ధాలు నేర్పించేది పేరెంట్సే, మనమే. ఆ అంకుల్ వస్తాడు, లేడని చెప్పురా అంటే, మా డాడీ లేడని చెప్పమన్నాడు సార్, మా డాడీ లేడని చెప్పమన్నాడు. ఇంకా ఒక హైలైట్ ఏందో తెలుసా? ఒకళ్ళ ఇంట్లో జరిగిన విషయం ఇది. పిల్లల ముందు వేరేల గురించి చులకనగా మాట్లాడకూడదు. అసలు ఇంకా చెప్పాలంటే పెద్దలు మాట్లాడేటప్పుడు పిల్లల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. సపోజ్ ఇప్పుడు మీకు నేనంటే ఇష్టం లేదనుకో, సో నాకు నిక్ నేమ్ పెట్టుకున్నారనుకోండి, ఏమని? కొంగ అంకుల్ వచ్చిండు, ఎందుకంటే బాగా పొడుగున్నాడు అని చెప్పి. అయితే నేను లేనప్పుడు మీరు మాట్లాడేది మీ పిల్లోడు వింటాడు. రేపు సడన్గా వచ్చి నేను మీ ఇంటికి దర్శించడానికి వస్తే వాడు లోపల కూర్చి, మమ్మీ కొంగ అంకుల్ వచ్చిండు మమ్మీ అని నాకు వినిపించేటట్టు చెప్తాడు వాడు.
సో ఇలాంటివి చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పిల్లలు మనం ఏది చెప్తే అది వింటారు, ఏది చేస్తే అది చేస్తారు. అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే పిల్లలకు నేర్పించొద్దు, మనం చూపించాలి. ఐదోది, గార్డ్ యువర్ ఐ. నీ పిల్లల కంటిని కాపాడాలి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. బయాలజీ వాళ్ళు మీరు ఉంటే నాతో ఏకీభించడానికి ట్రై చేయండి. మనకి సెన్స్ ఆర్గన్స్ ఎన్ని ఉన్నాయి? ఇంద్రియ గ్రహాలు అంటారా, ఏమంటారు? మీరు అన్నది ఒక్క మాట వినిపించలే. సెన్స్ ఆర్గన్స్ 5 ఉంటాయి కదా. ఏమేమి? చూపు, వాసన, ముక్కు, వినికిడి, చెవులు, నోరు, మాట్లాడమా, టేస్ట్, తర్వాత స్కిన్ ఏమో ఫీలింగ్. ఈ 5లో ఈ 5 నుండి వచ్చే మెమరీ ఉంటుంది చూడండి. అవన్నీ కూడా మన మెదడులో ఫ్రంటల్ లోబ్ అని ఇక్కడ ఉంటుందంట, ఈ భాగంలో అక్కడ పడతాయట. అవునా? కరెక్టేనా? రైట్. అయితే నేను బయాలజీ కరెక్టే విన్నా. కానీ చూపుతో వచ్చేది మాత్రము ఫ్రంటల్ లోబ్లో కాకుండా, ఆ ఫోటో ఉంది చూపియమ్మా, డైరెక్ట్ మనకి విజువల్ కార్టెక్స్ అని వెనకాల ఉంటుంది, అక్కడ పడుతుందంట. ఏంది ఇక్కడ ఫ్రంటల్ లోబ్కి విజువల్ కార్టెక్స్కి ఉన్న తేడా ఏంటిదంటే, నువ్వు ఒక మంచి బిర్యానీ వాసనని ఈరోజు చూడు, ఆ వాసన ఎలా ఉంటుందో రేపు మర్చిపోవచ్చు. నువ్వు ఒక మంచి సంగీతాన్ని నువ్వు ఈరోజు విను, రేపు అది మర్చిపోవచ్చు. ఒక మంచి పదార్థాన్ని ముట్టుకో, దాని ఫీలింగ్ ఈరోజు గుర్తుంటుంది, రేపు అది మర్చిపోవచ్చు. కానీ నువ్వు ఒక సీన్ కళ్ళతోని చూడు, 10 సంవత్సరాల తర్వాత కూడా అది ఫిక్స్ అయిపోతుంది. అందుకనే దేవుడు మత్తయి సువార్తలో ఏమంటాడో తెలుసా? నాతో పాటు ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23. దేహమునకు దీపము కన్నే, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమైపోవును. నీ కన్ను చెడితేనైతే నీ దేహమంతయు చీకటమైపోవును. నీ కంటితో చూసేది చాలా ఎఫెక్టివ్, చాలా పవర్ఫుల్. సో నీ పిల్లలు ఏం చూస్తున్నారు, ఫోన్లో కానీ, టీవీలో కానీ, లేకపోతే బయట కానీ, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా బూతు బొమ్మ కనిపించింది అనుకోండి, నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు నీ కుమారుని లేకపోతే నీ కుమార్తెని కళ్ళు మూస్తావేమో, లేకపోతే చూడొద్దని చెప్తావేమో. కానీ రోడ్డు మీద ఉన్న పోస్టర్లను చింపుకొని పోగలుగుతావా? చేయలేవు. సో వాడికి నేర్పించాలి, తనకు నేర్పించాలి, ఇది మంచిది కాదు, ఇది అనారోగ్యమైనది, దీనివల్ల ఈ పర్యావసనాలు ఉంటాయి అని నువ్వు నేర్పించినట్లయితే, నువ్వు వాళ్ళని ఎడ్యుకేట్ చేసినట్లయితే. మీకు ఒకటి తెలుసా? మన దేశంలో లేని పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఇంకొక అలవాటు ఏందో తెలుసా? క్షమించాలి ఎవరైనా మీరు ఈ మాటను విని ఇబ్బంది పడుతున్నట్లయితే, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో సెక్స్ గురించి ఒక ఆరోగ్యవంతమైన మాట్లాడతారు. ఓకేనా? శారీరక సంబంధం గురించి, మరి ముఖ్యంగా సెక్స్ గురించి తల్లిదండ్రులే, ఎవరో కాదు, ఇది ఇట్లరా, ఇలా చేస్తే రోగాలు వస్తాయి, ఇంకో మంచిగా చెప్పాలంటే మనం క్రైస్తవులం కాబట్టి వివాహం చేసుకున్న తర్వాతనే సెక్స్లో పాల్గొనాలి అని చెప్పి తండ్రి కుమారునితో, తల్లి కుమార్తెతో వాళ్ళు అవగాహన మాటలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు దానికి బానిసలైపోరు, లేకపోతే చెడు తిరుగులకు అలవాటు కారు రెగ్యులర్గా. మన దేశంలో అలాంటిది లేదు. మనము నేర్పించవలసిన రీతిలో పిల్లలకు సరైన అవగాహన ఇవ్వకనందుకే టీవీ నేర్పిస్తుంది, ఇంటర్నెట్ నేర్పిస్తుంది. ఎలా నేర్పిస్తుంది? పనికిమాల రీతిగా నేర్పిస్తుంది. ప్రతి విషయాన్ని, ఇప్పుడు టీవీ కూడా ఉంది, మంచికి వాడవచ్చు, చెడుకి వాడవచ్చు. ఇంటర్నెట్ ఉంది, మంచికి వాడవచ్చు, చెడుకి వాడవచ్చు. అది సరి అయిన అవగాహన తెలపకపోతే, మనం పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పకపోతే, మనం సరిగ్గా చెప్పకపోతే లోక అధికారి దాన్ని చెడుకి వాడుకుంటాడు. అలా పిల్లలు చెడిపోతారు. సో వాళ్ళని అలా కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇంకా 2 ఉన్నాయి, ముగించేస్తాను.
ఆరవది, గైడ్ యువర్ చైల్డ్ ఇన్ చూసింగ్ హిస్ ఫ్రెండ్స్. నీ పిల్లల స్నేహితులు ఎంచుకునే విషయంలో మీరు జాగ్రత్త పడాలి. సామెతలు 22:24, సామెతలు 22:24లో కోప చిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. ప్రత్యేకముగా బైబిల్ చర్చ్ అని, లేకపోతే మా నాన్నగారు ఈ పరిచర్య ప్రారంభించిన మొదటి రోజుల్లో ఇక్కడ హెచ్బి కాలనీ కాదు, మన బాల చర్చ్, హెచ్సిఎల్ కాలనీ కేబుల్ చౌరస్తా, అక్కడ ఒక చర్చికి సంఘ కాపరిగా ఉంటున్నప్పుడు నేను అప్పుడు పిల్లవాడిని. సో అక్కడ మేము రోజు వెళ్ళి ఆరాధన నడిపించే వాళ్ళము. అక్కడ నా తోటివాడు ఒక స్నేహితుడు అయ్యాడు. స్నేహితులు వెళ్ళి చిన్న గొడవతోని రాళ్ళతో కొట్టి చంపేశారు అతన్ని. గుర్తుంది కదా, ఒక ఆయన నల్లగా ఉంటాడు, ఆయన పేరు కూడా మర్చిపోయాను, వాళ్ళ అన్న ఇప్పుడు వస్తున్నారు చర్చ్కి. అంటే ఇక్కడ స్నేహితులు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, తల్లిదండ్రులారా దయచేసి మన కుమారుడు మన కుమార్తె వాళ్ళ స్నేహితులు ఎవరో మనకు తెలిసి ఉండాలి. తెలియకుండా హస్బెండ్ వచ్చి అడుగుతాడు భార్యని, ఎక్కడ పోయాడమ్మా అంటే, ఏమో ఎవరో ఫ్రెండ్ వచ్చాడు, ఫ్రెండ్ గురించి వెళ్ళిపోయాడు. కొంతమందికి ఉంటారు ఊరంతా ఫ్రెండ్సే. అధికంగా మాట్లాడితే అది ఎలాగైతే దురాలోచనలకు వెళ్తుందో, ఊరంతా ఫ్రెండ్స్ ఉంటే కూడా అది చాలా దురాలోచనలకు వెళ్ళిపోతుంది. సో నీ కుమారుని నీ కుమార్తె యొక్క ఫ్రెండ్స్ ఎవరో, వాళ్ళ పేర్లు ఏంటిదో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో, వాళ్ళ ఇల్లు ఎక్కడనో కూడా మీకు తెలిసి ఉండాలి. అలా అని నేను మిమ్మల్ని స్పై చేయమని అనట్లేను, తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలు దేవుడిచ్చు బహుమానమయ్యా. పిల్లలు లేకుండా ఎంతోమంది అల్లాడుతున్నారు, పిల్లలు లేకుండా ఎంతోమంది నశించిపోతున్నారు. అసలు ఇంకొక నన్ను అడిగితే నా వ్యక్తిగత ఒపీనియన్ చెప్తున్నాను, తల్లిదండ్రులకు పిల్లలను వదిలేసి ఉద్యోగం రీట పడతారు చూడండి, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ యూ కెన్ డూ. కనీసం ఒకరైనా మీ పిల్లలను పెంచుటకు మీరు మీ పూర్తి సమయాన్ని కేటాయించాలి. సింగపూర్లో 6 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఎంత 6 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లి ఉద్యోగం చేయకూడదు. ఉద్యోగం ఉన్నా, ఉద్యోగానికి వెళ్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు ఇద్దరిని, తల్లిదండ్రులు ఇద్దరిని. మంచి రూల్ నన్ను అడిగితే అది. ఆ 6 సంవత్సరాలు వచ్చేంత వరకు 50% పెయిడ్ లీవ్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు మీ పిల్లల్ని పెంచట్లేదు, దేశ భవిష్యత్తును పెంచుతున్నారు. మీ చేతిలో ఉన్నది నీ లాడు బుడ్డు గుడ్డు కాదు, దేశ భవిష్యత్తు. మీరు పెంచేది దేవుడిచ్చిన గర్భఫలము. అద్దె గర్భాలు తీసుకొని 9 నెలల్లో గర్భాన్ని అద్దెకు తీసుకుంటున్నందుకు లక్షాధికారి కోటీశ్వరులు అయిపోతున్నారు. పిల్లలు లేక కొంతమంది బాధపడుతుంటే, ఈ మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక దరిద్రపు గ్యాంగ్ ఉంటుంది. ఆ దరిద్రపు గ్యాంగ్ పేరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర పిల్లల్ని పెట్టేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు చేయడానికి వెళ్ళిపోతారు చూడండి. ఎంత సంపాదించినా పిల్లలు పెరగవలసిన రీతిలో పెరగకపోతే ఏం లాభం? కాబట్టి దయచేసి పిల్లలు దేవుడిచ్చిన బహుమానాన్ని మీరు ఎంతో అపురూపంగా పెంచుకోవడానికి మీరు మీ పూర్తి సమయాన్ని శక్తిని కేటాయించాలి. చివరిది టీచ్ యువర్ చైల్డ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. అంటే పెద్దలను గౌరవించటం పిల్లలకు నేర్పించాలి. 3 వారాల క్రితము మన పుష్ప సిస్టర్ గారి కుమార్తెతో, సుజాత కదా, ఒక చిన్న క్లాష్ అయింది. నాకు క్లాష్ అన్నాను, బట్ నువ్వేం ఫీల్ కాలేదు, నేనేం ఫీల్ కాలేదు. ఏమైందంటే, సుజాత చైర్ మీద కూర్చొని అన్నం తింటుంది, వాళ్ళ అమ్మగారు పుష్ప గారేమో కింద కూర్చొని అన్నం తింటున్నారు. నాకు చూసి మండింది. ఏమమ్మాయి, మీ అమ్మ ఏమో నీ కాళ్ళ దగ్గర కూర్చోవాలి, నువ్వేమో పైన కూర్చుంటావు అనగానే వెంటనే సిస్టర్ ఏమో పైన కూర్చుంది, ఆమెమో కింద కూర్చుంది. తర్వాత నాకు పాపం మొన్న తెలిసింది, వాళ్ళ ఇంట్లో గృహ కూడిక పెట్టుకున్న తర్వాత సుజాత గారికి బోన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళ కూతురికి బోన్ ప్రాబ్లం ఉంది. సో కింద కూర్చోలేదు. అది నాకు తెలియలేదు, నువ్వు కూడా చెప్పలేదు. సో
ఆయన ఇప్పుడు తర్వాత నేను వెళ్ళి సారీ చెప్పాను, అయ్యమ్మ నాకు తెలియదమ్మా అని చెప్పి. అంటే ఇక్కడ ఎందుకు ఆ మాట తీస్తున్నానంటే, కొంతమంది కొన్నిసార్లు మనము మన పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి తన్నించుకుంటాం గుండెల మీద. ఓకేనా? అది కాదమ్మా, అట్లా తన్నొద్దమ్మా. లేదు లేదు లేదు, నువ్వు గుండెల మీద తన్నించుకునేంతవరకు తెస్తే రేపు పెద్దగా అయిన తర్వాత ఇంకెక్కడెక్కడో తంతాడు. పెద్దలను గౌరవించే విషయంలో మన సంఘంలో కూడా నేను గమనించాను, మీరు మీ అన్నదమ్ములను కూడా ఏరా పోరా అని పిలుస్తారు. తప్పు. ఒసై గిస్సై అని పిలుస్తారు అమ్మలను. ఏందే ఎడిపోతున్నావే అమ్మను. మా అమ్మ నా మాట అంటే ఇది ఇట్లా గుంజి సురుకు పెడుతుంది. పెద్దలను గౌరవించుట చిన్ననాటి నుండే మనం పిల్లలకు నేర్పించాలి. బైబిల్లో ఉందా ఈ మాట? ఉంది. లేచి నిలబడండి. ఈ చివరి వాక్యాన్ని ఒకసారి చదివించి వినిపిస్తాను. లేవీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 32వ వచనము. లేవీయులకు రాసిన పత్రిక 19వ అధ్యాయము 32వ వచనము. తల నెరసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరిచి నీ దేవునికి భయపడవలెను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్లయితే, అది 1 సంవత్సరం పెద్ద అయినా పర్వాలేదు. కొంతమంది ఇంట్లో ఎట్లుంటుందంటే, చెల్లె అన్న ఉంటారు కదా, చెల్లె ప్రేమతోని ఎక్కడ పోయావురా, అది ప్రేమ కాదు, తొక్క కాదు. దట్ ఈస్ నాట్ రెస్పెక్ట్. యూ నీడ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్. తల నెరిసిన వారిని, ముసలి వారిని నీవు ఘనపరచాలి. అప్పుడు అలా ఘనపరుస్తున్నట్లయితేనే నీవు దేవునికి భయపడినట్టు, భయభక్తిని చూపించినట్టు అని దేవుని వాక్యం చెప్తుంది. సో ఈరోజు క్లాస్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, పిల్లలను మనము గాలికి వదిలేయకూడదు. వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మీకు 2 ఉన్నా సరే, 1 ఉన్నా సరే. మళ్ళీ చెప్తున్నానయ్యా, మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు లేక ఎంతోమంది కపుల్స్ బాధపడుతున్నారు. కానీ దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు 1, 2, 3 పిల్లల్ని ఇచ్చారు. వారిని దేవుని స్వరూపంలో దేవుడు తయారు చేశాడు, ఆయన స్వరూపంలో. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుని జిరాక్స్ కాపీ మీ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఉంది. వాళ్ళని ప్రేమతో, అలాగే దేవుని యందు భయము భక్తితో పెంచుట, అది మనకు ఆశీర్వాదము, మన సమాజానికి ఆశీర్వాదము, మరి ముఖ్యంగా రేపు మన దేశానికి కూడా. మనము పేరెంట్స్గా ఫెయిల్ అయితే దేశం ఫెయిల్ అయిపోయినట్టే లెక్క, జనరేషన్ ఫెయిల్ అయిపోయినట్టే లెక్క. ఎందుకనంటే మనము ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇప్పుడు మనం బైబిల్ స్టడీలో ఉన్నాం కదా, ఆ గ్రంథంలో మీరు ఇదే చూస్తారు. ఏం చూస్తారంటే, ఒక తరం వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళు చాలా చక్కగా జీవిస్తారు. కానీ వాళ్ళ పిల్లల తరానికి ఏమైపోతుందో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ కష్టపడి సంపాదిస్తారు కదా, వీళ్ళకి కష్టం అంటే ఏందో తెలియకుండా పోతుంది. అలానే మీ పిల్లల్ని రిక్షా తొక్కించమని చెప్పండి. నేను బాధ్యతను నేర్పించాలి. దేవుని యందు భయము భక్తి, వాక్యపు భయము భక్తి ఉన్నట్లయితే మీరు లోకంలో సెక్యులర్గా ఎవరో కాదు, మా అమ్మ నాన్ననే ఎగ్జాంపుల్. ఏంటంటే పోయి MBA లేకపోతే ఇంకేదైనా చేస్తా అంటే, లేదు, ఖచ్చితంగా మా అమ్మ నన్ను MBA ఎందుకు చేపించిందో మీకు చాలామందికి తెలియదు కదా. నేను చెప్తాను. ఏంటంటే చాలామంది బైబిల్ ట్రైనింగ్కి ఎవరు వెళ్తారంటే 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, లేకపోతే బయట ఇంకెక్కడ కూడా కానోళ్ళు, అట్లాంటి వాళ్ళు బైబిల్ ట్రైనింగ్కి వస్తారు. నేను రీసెంట్గా ఒక గ్రాడ్యుయేషన్కి వెళ్ళాను, అక్కడ నేను టీచ్ చేస్తాను. అక్కడ కూడా దాదాపు CTH, BTH వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మిగతా డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కదా, వాళ్ళు వచ్చారు. అంటే ఇంకో రీతిగా ఇంకా ఎక్కడ పనికిరాని వాడు దేవుని సేవకు వస్తున్నాడని అర్థం. మా అమ్మ ఉద్దేశం అది కాదు. వీడిని నేను చదివిస్తా, సెక్యులర్గా చదివిస్తా. వద్దు అని అన్నాను గుర్తులేదు. కానీ నాకు డిగ్రీ చేయించింది, కౌన్సిలింగ్ కూడా వచ్చింది, MBA చేయించింది, కౌన్సిలింగ్ కూడా వచ్చింది, PhD ఎగ్జామ్ రాపించింది, క్లియర్ అయింది. దాని తర్వాత నేనే వదిలేసిన.
ఇప్పుడు మంచి ప్లేస్మెంట్ కూడా వచ్చిన తర్వాత, ఎంబీఏలో మంచి ప్లేస్మెంట్ కూడా వచ్చిన తర్వాత, నువ్వు ఇప్పుడు ప్లేస్మెంట్ కోసం కాదు నేను ఇంత చదివించింది, యు ఆర్ ద బెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్. అంటే లోకపు దృష్టిలో నువ్వు ఒక వాల్యుబుల్ పర్సన్వి. ఇప్పుడు నేను దేవునికి నిన్ను ఇస్తా. అలా 2003 సంవత్సరంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. 2018లో అనుకుంటాను నేను సంపూర్ణ సేవకు వచ్చేసాను. దానికన్నా ముందే అనుకుంటా, 2012, సారీ పెళ్ళి అయింది 2012లో కదా. రైట్. అంటే ఇక్కడ ఏమంటున్నానంటే, ప్రశస్తమైనది దేవునికి ఇస్తే మంచిదా, పనికి మాలింది దేవునికి ఇస్తే మంచిదా? ప్రశస్తమైనది ఇవ్వాలి. అలానే నేను మిమ్మల్ని అందరినీ కూడా మీ పిల్లల్ని సేవకు పంపిమని నేను అడగను. అది దేవుని పిలుపుని బట్టి, మీ ఇష్టాన్ని బట్టి. మొన్నటి రోజు చైతన్య బ్రదర్ మా అందరికి ఒక షాక్ ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, కానీ నా కొడుకుని నేను దేవుణ్ణి సమర్పించుకుంటున్నా అన్నాడు. చాలా గొప్ప విషయం అది, చాలా గొప్ప విషయం అది. కాబట్టి తల్లిదండ్రులారా, దయచేసి దేవుని పేరట మిమ్మల్ని బతిమలాడుతున్నాను. మన పిల్లలు రేపటి తరము. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక గొప్ప బహుమానం ఇచ్చాడు మనల్ని. ఆయన కోసం పెంచడంలో మనం ఏ మూలాన మనం రాజీ పడ్డా అది మనకు నష్టము, మన దేశానికి కూడా నష్టము. ప్రార్థన చేసుకుందాము.